అందరికీ నమస్కారం. దక్కమని సార్ అదే బిజీ ఉండనుకుంటా వాలంటీర్స్ డే మీరు ఎవరు బిజీ లేదు. మరి వాలంటీర్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది అది. ప్రేమ బంధానికి అక్రమ బంధానికి తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి వీళ్ళ ముగ్గురిది అక్రమ బంధం. రేవంత్ రెడ్డి గారు అన్నారు చాలాసార్లు మరి ఫెవికాల్ బంధం అని. నేను అంటున్నా మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే అది. ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు, అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. వీళ్ళ బంధానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంధానికి అనుసంధానమే ఎంఐ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే కరీంనగర్లో ప్రజలందరి ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, అభ్యర్థుల కష్టము, మా కార్యకర్తల యొక్క కష్టార్జితం ఫలితంగా ఈ భారీ విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించినటువంటి కరీంనగర్ కార్పొరేషన్ ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గెలిచిన అభ్యర్థులందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. మేము కరీంనగర్లో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ మేము. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీలో చేరిన విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళు మొత్తం తిప్పి కొడితే 23 వాళ్ళవి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మాదేమో మ్యాజిక్ ఫిగర్ దాటింది మాది. ఈ టైంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీని మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం.
ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలను కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. వీళ్ళ దిగజాడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల నాయకులు రహస్య చర్చలు కాదు, బహిరంగ చర్చలు జరుపుకుంటున్నారు కరీంనగర్లో. బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుందంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్తో కలవాల్సి వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు, గెలిచిన కార్పొరేటర్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం, బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది, మళ్ళీ చాలా కుట్టాడనే కాంగ్రెస్ పార్టీ మేరని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేర ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పార్టీ చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకరు మేయర్ మాకేనని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళ యొక్క లాలూచితనం ఇవాళ కరీంనగర్ వేదికగా బహిర్గతమైంది. 3 పార్టీలు ఒకటన్నాయి. ఇలా ఎంఏఎం పార్టీ 8 సీట్ల నుంచి దాదాపు 3 సీట్లకు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి కరీంనగర్లో మీరు ఏ విధంగా మేయర్ను సాధిస్తారో చెప్పాలి. మీకున్న సంఖ్య ఎంత, మీరు ఎట్లయితారు? ఎక్స్ అఫిషియో అన్నారు, ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మా పార్టీ క్యాండిడేట్ కూడా ఫోన్ చేసి ఇన్ని లక్షలు ఇస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మీరు రండి అంటే పో మీ బతుకు ఇంకా బతుకు బాగా మారదా, ఇదే బిచ్చ బతుకా మీద అని చెప్పి మా వాళ్ళు తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. గీ బతుకా మీది, గీ ఎంగిల్ బతుకా ఇంకా మీది, ఇంకా మారరా అని చెప్పి మా అభ్యర్థులు చీత్తు అని తిడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళను. కానీ అయినా సిగ్గొస్తలేదు వాళ్ళకు. సిగ్గురు లేకుండా ఇంకా ఈ చిల్లర పాలిటిక్స్ ఇంకా చేస్తే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, ఇది కరీంనగర్ స్థానికంగా నాయకులు తీసుకున్న నిర్ణయమా, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని, లేదా కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా? ఇది స్పష్టం చేయాలి. కరీంనగర్లో కలిసి ఉండాలి, మేయర్ వచ్చినా రాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీసుకున్న నిర్ణయము ఈ 2 పార్టీల అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది కాదు అని ఖండన ఇస్తారు, ఇది తప్పు అని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇస్తారు. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం స్పష్టం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే విషయం కూడా మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మేము ఫోన్ ట్యాపింగ్ కేసు అరెస్ట్ లేదు, డ్రగ్స్ కేసు అరెస్ట్ లేదు, ఈ ఫార్ములా కేసు అరెస్ట్ లేదు, కాళేశ్వరం కేసు అరెస్ట్ లేదు, ఫామ్ హౌస్ కేసు అరెస్ట్ లేదు. ఇవి అరెస్టులు లేనప్పుడే మేము అనుమానాన్ని వ్యక్తం చేస్తాం. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి అనేటువంటి ఒక అంతర్గత ఒప్పందంతో ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో గతం నుంచి చెప్తున్నాం. మేము ఈ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్లో చేస్తారంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ అంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ వాళ్ళు ఇద్దరు ఒకటన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ఈ 2 పార్టీలు లోపాయకారు ఒప్పందం కుదుర్చుకొని అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితి కూడా, విషయం కూడా స్పష్టమైంది ప్రజలకు. అందుకే ఈ 2 పార్టీలను పక్కబెట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో
ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు ఏ కాంగ్రెస్ వాడు తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసి పెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారి సంగతులు మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసి పెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోరు. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2500 ఎందుకేమో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2500 రూపాయలు ఎందుకు ఇస్తాలో మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇవాళ మేము చేసే యుద్ధం కూడా దేశం మొత్తం చూడాలి. 2500 రూపాయలు ఎందుకు ఇస్తాలో లక్షల మంది రోడ్డుకి ఎక్కిస్తా. 4000 రూపాయలు ఆ తాతమ్మలకు అమ్మమ్మలకు ఎందుకు ఇస్తాలో వాళ్ళని కూడా రోడ్డుకి ఎక్కిస్తా. నడువ రాకుండా కుసో రాకుండా కనబడకుండా వాళ్ళని రోడ్డుకి ఎక్కి వాళ్ళ ద్వారా ఆందోళన చేస్తా. నేను చేపట్టే ఆందోళన ఏదో రేవంత్ రెడ్డి గారు తెలుసు, కేసీఆర్ కొడుకు తెలుసు ఏందన్నది. తులం బంగారం ఎందుకు ఇస్తూ అనిపిస్తా. యువత అందరూ ఉడికెక్కి ఉద్యోగాలు అవి, మా స్కూటీలు అవి, లక్షల మంది ఉడికెక్కిస్తా. పక్క 4 డిఏలు ఎందుకు ఇస్తలేవు. పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం చేయాలో చేస్తా, పక్కా చేస్తా, పక్కా సెగ తలిపిస్తా. మీకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ తగిలిపిస్తా. ఆ సెగ రుచి చూపెడతా. నేను దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను. నేను కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక నిన్న ఎలక్షన్ల ప్రచారం పోతే చాలామంది పేద విద్యార్థులు, సార్ మా సర్టిఫికేట్ ఇస్తారు సార్, మాకు హాల్ టికెట్ ఇస్తారు సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మరి మేమెట్లా సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నువ్వు యాజమాన్యం బెదిరించుడు కాదు, బ్లాక్మెయిల్ చేసుడు కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించు. మరి విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తుర్రా, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తుర్రా, ఎక్కిస్తా. వాళ్ళ రోడ్ మీకు ఎక్కిస్తా, 100% ఎక్కిస్తా. వాళ్ళ మీరు రోడ్ మీకు ఎక్కిస్తా. యూరియా విషయంలో రోడ్ మీకు ఎక్కిస్తా. రైతులను ఏది ఇష్టపడే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను భయపడుతున్నాను కాదు, నేను అటువంటి పొలిటీషియన్ కాదు, మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ కాదు. కానీ మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ అడ్డుకునే దమ్ము నాకు ఉన్నది. వాళ్ళ నేను ఇలా నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం. మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కమిట్మెంట్తో ఒక టీమ్గా ఏర్పడి కష్టపడి గెలిపించుకున్నాం. ఇవాళ మా కమిట్మెంట్, మా మీద నమ్మకం, విశ్వాసంతో మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి, మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మాండం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని
మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేము చేస్తాం, పక్కా చేస్తాం మేము. మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా. వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఉన్న ఎంసీల్ బంధం కూడా ప్రజలకు వివరిస్తాం. ఇష్టపడే ప్రసక్తి లేదు. మీరు ఏం చేసి చెప్తున్నా మేయర్ పక్క మేమవుతాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. మీరు 20 లేవు, మీరు తిప్పి కొడితే 23 లేవు, మీరు మేయర్ అయితే అంటారు. దీని ఒక మైండ్ గేమ్ అట. మైండ్ ఉన్నోడికి మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ లేనోడు మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ ఉన్నోళ్ళు అందరూ ఆలోచిస్తారు, కానీ మైండ్ లేనోడు మైండ్ గేమ్ అన్నట్టున్నది. ఇంత చిల్లర రాజకీయాల మీరు ఓరలేతనం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీతోని మీరు కలవడానికి సిద్ధమా? మీ అధినాయకత్వం కరీంనగర్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీ నాయకత్వం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ 2 పార్టీల నాయకులు వాస్తవాలు ఆలోచించండి. ఒక కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు. ఒక నాయకుడు పోయి సీఎంతో మాట్లాడతావా, సీఎంతో మాట్లాడు అని ఫోన్ ఇస్తాను ఒక నాయకుడు పోయి. ఆ వీడియో చూపెడతా మీకు. ఇంకోన పోయి కేసీఆర్ కొడుకు వాడతావా, మాట్లాడు అంటున్నాడు ఒక ఆయన పోయి. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, పూర్తి మెజారిటీ మాకుంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి, భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకి తప్పకుండా వస్తుంది. కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఒకటి, అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలమైంది. దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళకు, హుజాబాద్లో డిపాజిట్ రాలే, మున్గోలో డిపాజిట్ రాలే, హైదరాబాద్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0, నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0. ఎట్లా అధికారానికి వచ్చారు వాళ్ళు? అరెస్టులు చేయలే, వాళ్ళు కొట్లాడలే. సరే, రేవంత్ రెడ్డి ఒకరు కొట్టాల్సి కావచ్చు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు. ఎక్కడ అరెస్ట్? మా లెక్క మా కార్యకర్తలకు అరెస్టులు కాలే. వాళ్ళు ఎక్కడ? మా కార్యకర్తలకు ఎక్కడ నెలకు జైలు పోలే, మా కార్యకర్తలకు ఎక్కడ లాంటి దెబ్బలు తినలే, మా లెక్క దాడులు పత్రాలు జరగలే. ఎట్లా అధికారులకు వచ్చారు? కాబట్టి ఎవరి బలం ఏదో తెలుసు. సరే, అధికారంలోకి వచ్చినాక వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత మంచి కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేదో నేను చెప్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ.
అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు. మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము. మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలనే ఆలోచన మాకు లేదు. అధికారంలోకి నీతిగా నిజాయితీగా సింగిల్గా మేము అధికారంలోకి వస్తాం. నేను ప్రెస్ మీట్ పెడతాను, ఎవరు తెలుస్తాను ఇప్పుడే ఇప్పుడు. నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పిందే ఇప్పుడే. నేను ప్రెస్ పెడతాను నేను ఎవరు చెప్పలే కానీ, నేను ఎవరు చెప్పలే ఎవరు చెప్పలే. మీ అందరికి కలవాలే. ఏ భయపడ బండి సంజయ్ అంటే ఎప్పుడు భయపడాడు. బండి సంజయ్ భయపడితే 30 గెలిపారన్న ఒక్కనే. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు, వాళ్ళ బడే బాయ్ వచ్చిపోయాడు, చోటే బాయ్ వచ్చిపోయాడు. వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు, మహారాష్ట్ర దుకాణం వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ అందరూ వచ్చారు, పుష్కలంగా పైసలు వెదజలేరు. మీరు నమ్ముతారా? బండి సంజయ్ భయపడతాడు నమ్ముతారా? దేనికి భయపడ్డాడు బండి సంజయ్ చెప్పరా? ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు. ఒక్క సంఘటన చెప్పు నాకు. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదన్న. మా అభ్యర్థులు అట్లా పోయేటోళ్ళు కాదు. మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు. మా అభ్యర్థులను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడమే మా అభ్యర్థుల లక్ష్యం. మాకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఇంకా బలపడతాం, ఇంకా ముందు పోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. 100% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు తెలుసు, ఎంఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు. ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట, ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట. వీళ్ళ తాతలాస్తులు అయ్యాలాస్తులు అంటే మొత్తం వాళ్ళకు రాసుకుంటారు, అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తుల లెక్క పంచుకున్నటువంటి ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ 100% కాశాపేట ఎగిరేస్తాం మేము. మీరు రోజు పరిశీలిస్తలేమన్నా? 6 గ్యారెంటీల మీద ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే. మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదైనా ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, వాళ్ళు ఇంకో కేసు అంటారు. కరీంనగర్లో మేము గెలిచింది 6 గంటలతో గెలిచాం. ప్రశ్నించి దాని మీదనే ప్రతి మీటింగ్లో కూడా మీకు 2,500 వచ్చినాయా, మీకు 4,000 వచ్చినాయా, తులం బంగారం వచ్చిందా, స్కూటీలు ఇచ్చిర్రా, మీకు అభివృద్ధి జరిగిందా, దాని మీదే గెలుస్తాం మేము. మీరు వీడియో చూస్తారు, మీ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. ప్రజలకు చెప్తాం మేము, ఎవరు పడితే అడితే చెప్పాము. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా ప్రతి ఇంటికి పంపించినాం. మేము ఏం చేసినామో బుక్లెట్తో సహా, ఆధార్లతో సహా, ఫోటోలతో సహా అన్ని ఇంటికి పంపించినాం. కాబట్టి ప్రజలు మాకు కొట్టేశారు. వాళ్ళు ఏం చేశారో 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్కి ఏం పైసలు ఇచ్చింది, ఏ స్కీమ్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు కరీంనగర్ రాక చొప్పదండికి పోయి కనీసం కార్పొరేషన్కి ఒక్క హామీ ఇవ్వలే. సంజయ్ గారు, స్మార్ట్ సిటీలో ఒకటైన కరీంనగర్లో కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ కింద ఏమి నిధులు వచ్చాయి? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయి? 1,400 కోట్లు వచ్చినాయి. బుక్లో కొట్టించినాం మేము, పంపిస్తాం బుక్. ఇవన్నీ ఫలితాలు వస్తేనే కష్టపడ్డట్టు, ఫలితాలు రాకుంటే కష్టపడినట్టు కాదు. అందరం కష్టపడ్డాం. అందరు ఎవ్వరు లేని వాళ్ళు కష్టపడ్డారు. కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు రావు ఫలితాలు. ఇప్పుడు పోయినసారి కరీంనగర్లో మేము కూడా కష్టపడ్డాం, ఫలితాలు రాలే. ఎంత కష్టపడడం అంత కష్టపడ్డాం, ఫలితాలు రాలే. కాబట్టి రకరకాల కారణాలు ఉంటుంది దాన్ని. కానీ వీళ్ళు కష్టపడితే వస్తున్నాయి,
వీళ్ళు కష్టపడతారు రాలేదని కాకుండా అక్కడ రాజకీయ వాతావరణము అక్కడ ఉన్న సమస్యలు వాటి మీద ప్రజలు నిర్ణయించుకుంటారు. అన్న ఒకప్పుడు 2 సీట్లు పోయి దేశంలో అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు కరీంనగర్ 2 ఉండే కార్పొరేటర్లు 11 ఉండే, ఇవాళ మేయర్ కాబోతున్నాం. వస్తాం, మీరు వస్తాం కదా. 2020 కంపల్సరీ వస్తారు. మీరందరూ బీట్లు మార్చుకోకూరి, ఇదే బీట్లు అది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం నిర్ణయించుకుంటుంది. ఈ నా బండి సంజయ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు ఇంక ఏం లేదు నెట్టేస్తారు. ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ అయినాయి, ఫలితాల మీదనే వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు వారు 2 సంవత్సరాలు ఎట్లా అనుకుంటున్నారు? అది జీవం లేని పార్టీ ఎంఏఎం పార్టీ, అందుకే పునర్జీవం. ఇవాళ నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏ పార్టీ అయినా ఫార్మేషన్ డే, ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటారు. రివైవల్ డే అంటే పునర్జీవం. అంటే పునర్జీవం అంటే రజాకార్లు పాకిస్తాన్ ఓంగా వదిలిపెట్టిన పార్టీ ఎంఏఎం పార్టీ. అంటే మీరు రజాకార్ల రాజ్యం తీసుకొస్తారా? మా మహిళలు బట్టలు గురించి బతుకమ్మ ఆడిస్తారా? కాళ్ళు చేతులు కట్టేసి కాల్ చేస్తారా? ఏంది ఇప్పుడు రివైవల్ డే అంటే వాళ్ళ ఆలోచన ఏంది? దానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. రివైవల్ డే దేనికోసం చేస్తారు? అంటే పాత రజాకార్ రాజ్యం తీసుకొస్తారా మీరు? ఎవరైనా ఫార్మేషన్ డే సందర్భంగా, ఆవిర్భావం సందర్భంగా ఇంతమంది చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ప్రజలకి చేస్తాం చెప్పాలి. రివైవల్ డే అంటే పాత రాజ్యాన్ని తీసుకొస్తా ఉంటారు ఎంఏఎం పార్టీ. ఎంఏఎం పార్టీ ఎక్కడైనా పోయినసారి 2 సీట్లు, మీరు 2 సీట్లు. పోయినసారి 80 ఉండే, ఈసారి నుంచి 60 వచ్చినాయి. కరీంనగర్లో పోయినసారి 12 ఉండే, 8 ఉండే, ఈసారి 3కి వచ్చింది. మజ్లిస్ పార్టీని ముస్లిం సమాజం గుర్తిస్తలేదు. మజ్లిస్ పార్టీని ముస్లిం మహిళలైతే పూర్తిగా అసహించుకుంటున్నారు. త్రిబుల్ తలాక్ విషయంలో దేశం మొత్తం మహిళలు ఓటు బ్యాంక్ ఎట్లా మారినో తెలంగాణ రాష్ట్రంలో కూడా త్రిబుల్ తలాక్ విషయంలో మహిళలందరూ బీజేపీ వైపు ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కూడా మేము పెట్టిన బహిరంగ సభలకు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరూ చేతి మీద లోటస్ వేసుకొని ఈ చేతిలో మోడీ అని రాసుకొని చెప్పి మాకు చూపెట్టిన ప్రయత్నం చూపెట్టారు. ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. కాబట్టి ముస్లిము సమాజం ఎంఏ పార్టీని అసహించుకుంటుంది. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.